హలో ఆల్ ఆఫ్ యూ. మీకు 10th క్లాస్లో 11th లెసన్ ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీ అనే దాని గురించి ముందు ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్లో మనం ఏమేం చెప్పుకున్నాం, ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి, సో దాంట్లో ఏమేమి రేషియోస్ ఉంటాయి, ఆ రేషియోస్కి ఫార్ములాస్ ఏంటి, ప్లస్ వాటికి సంబంధించిన టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఏమేమి చెప్పుకున్నాం, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్స్కి వాల్యూస్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఆ టేబుల్ నేర్చుకోండి, నెక్స్ట్ మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా అనే వాటిని ఏ విధంగా రైట్ చేస్తాం, వాటి వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దాని నుంచి మనకు ఆల్రెడీ తెలుసు, ముందే చెప్పాను, యాంగిల్ ఎటువైపు ఉందో ఆపోజిట్ సైడ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, హైపోటెన్యూస్ ఏంటి అనేది చెప్పుకున్నాం. తర్వాత వాటి యొక్క రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం సైన్, కాస్, ట్యాన్ అని చెప్పుకున్నాం. ఓకే, సైన్, కాస్, ట్యాన్ అని చెప్పుకున్నాం. వాటి వాల్యూస్ని మనం ఇప్పుడు సో ట్రయాంగిల్ని బట్టి అవి రాయడం ఎలాగో చూద్దాం. చూసిన తర్వాత వాటికి ట్రయాంగిల్ ఇస్తాడు, ఏదన్నా 2 సైడ్స్ ఇచ్చి మూడో దాన్ని కనుక్కొని వాటి యొక్క రేషియోస్ రాయమన్నా సరే మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ దాని మీద అవగాహన పెంచుకుందాం. ఓకే, వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ లెర్నింగ్. సో ఇంట్రడక్షన్ పార్ట్లో అదే ఇచ్చాడు. సో ఈ ట్రిగ్నామెట్రీ సెషన్లో మనం అది నేర్చుకొని చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ నేనేం చేయబోతున్నానంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి 2 వాల్యూస్ ఇస్తాను, 2 సైడ్స్ యొక్క వాల్యూస్ తీస్తాను. తర్వాత థర్డ్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, 6 ఫంక్షన్స్, సైన్, కాస్, ట్యాన్, కొసికెంట్, సీకెంట్, కాట్, ఆ వాల్యూస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ద గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ హియర్. ద గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీ ఇష్టం, ఇటువైపు అన్నా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే రైట్ సైడ్ కన్నా డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఐఎమ్ మెన్షనింగ్ దిస్ ట్రయాంగిల్ యాజ్ PQR. ఏబిసి తీసుకోవచ్చు, PQR తీసుకోవచ్చు, XYZ తీసుకోవచ్చు, వాడు ఇచ్చిన దాన్ని బట్టి. ఓకే, క్యూ అనే దాని దగ్గర ఏముంది, ఒక రైట్ యాంగిల్ ఉంది. ఇది మనకి రైట్ యాంగిల్ అని తెలుసు. రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఓకే, సో 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం ఏమని పిలుస్తాం, హైపోటెన్యూస్ అని పిలుస్తాం. ఓకే, హైపోటెన్యూస్. సో మనల్ని వీడేం కనుక్కోమన్నాడంటే ఏ వాల్యూస్ ఇచ్చాడు, ఏ వాల్యూలు కనుక్కోమన్నాడో చూద్దాం. ఈ వాల్యూ ఇచ్చాడు 24. ఓకే, ఈ వాల్యూ ఇచ్చాడు 7. దెన్ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో డిఫరెంట్ మీన్స్ sin p, cos p, tan p, ఇంకా cosecant p, secant p, అండ్ 6th one cot p. సో p అనే దగ్గర యాంగిల్ ఉందనుకుందాం. p అనే దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు, p దగ్గర ఉన్నట్టు. సో దీని ప్రకారం సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో pని కనుక్కోమన్నాడు. సైన్ p, కాస్ p, ట్యాన్ p, కొసికెంట్ p, సీకెంట్ p, కాట్ p కనుక్కోమన్నాడు. p దగ్గర కదా కనుక్కోమన్నాడు. యాంగిల్ ఎక్కడ ఇచ్చాడు, p దగ్గర ఇచ్చాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, pకి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. p అనే యాంగిల్ దగ్గరకు ఉన్న దాని దగ్గరికి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. pకి ఆపోజిట్లో ఏముంటుంది, QR ఉంటుంది. p ఇక్కడ ఉంది కాబట్టి QR ఆపోజిట్లో ఉంటుంది. సో దిస్ సైడ్ ఈజ్ ఆపోజిట్ సైడ్. ఓకే, ఈ యాంగిల్కి ఎడ్జసెంట్లో ఉంది. ఎడ్జసెంట్లో మీన్స్ ఎడ్జసెంట్ అంటే ఏంటి,
దానికి పక్కనే అంటే నైబర్హుడ్లో ఉన్న యాంగిల్ సైడ్ అనమాట. నైబర్హుడ్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 సైడ్స్ ఉంటాయి ఒక యాంగిల్కి. 2 సైడ్స్ ఏంటి? పిఆర్ అండ్ పీక్యూ. 2 సైడ్స్ ఉన్నాయి. ఓకే, పీక్యూ అనేది యాంగిల్కి దగ్గరలోనే ఉంది, కిందన యాంగిల్కి అంటుకునే ఉంది. అండ్ పిఆర్ కూడా యాంగిల్కి అంటుకునే ఉంది. నైబర్హుడ్ సైడ్స్ అంటారు. కానీ హైపాంటిన్యూస్ కాకుండా ఏదైతే నైబర్హుడ్లో ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. అంటే యాంగిల్ పీకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? పీక్యూ. ఓకే, సో ఈ పెద్దగా ఉండే సైడ్ని మనం హైపాంటిన్యూస్, దానికి ఆల్రెడీ పేరు పెట్టేసాం. సో ఓకే, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నది హైపాంటిన్యూస్. ఇదే పెద్ద సైడ్ అని మనకు తెలుసు. సో మిగిలిన సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్లో ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్. కానీ మనకి ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే సైన్ పి ఫార్ములా ఏంటన్నా? ఆపోజిట్ సైడ్ బై హైపాంటిన్యూస్. అంతే కదా, ఆపోజిట్ సైడ్ బై హైపాంటిన్యూస్. కానీ ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఉంది. కానీ హైపాంటిన్యూస్ వాల్యూ ఉందా? లేదు. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తేనే కదా సైన్ పి వాల్యూ వస్తుంది. కాబట్టి ఏం చేస్తాను? ముందు నేను హైపాంటిన్యూస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. హౌ కెన్ ఐ ఫైండ్ దట్? బై యూజింగ్ ద పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం తెలుసు కదా. పైథాగరస్ థియరం ప్రకారం అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం ఉపయోగించి నేను ఏం చేస్తాను? సో ఈ యొక్క హైపాంటిన్యూస్ వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేసి మిగిలిన ఈ వాల్యూస్ని నేను ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ meant by according to Pythagoras theorem? According to Pythagoras theorem. సో పైథాగరస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి దీనికి పైథాగరస్ థియరం అని పేరు పెట్టుకున్నాడు. వాడు ఏం చెప్పాడంటే సింపుల్, స్క్వేర్ ఆఫ్ హైపాంటిన్యూస్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఒక ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, స్క్వేర్ ఆఫ్ ద హైపాంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. ఓకే, స్క్వేర్ ఆఫ్ హైపాంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అని చెప్పాడు. సో వీడు ఏం చెప్పాడు? స్క్వేర్ ఆఫ్ హైపాంటిన్యూస్ ఏముంది ఇక్కడ? పిఆర్. సో దీని ప్రకారం వాడు ఏం చెప్పాడమ్మా? సో ఏం చెప్పాడో అది రాసుకొని తర్వాత ఈ వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో హైపాంటిన్యూస్ స్క్వేర్ హెచ్వైపి అని పెడతాను. హైపాంటిన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ 2 sides స్క్వేర్, అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపాంటిన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపాంటిన్యూస్ ఏముంది? ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్లో హైపాంటిన్యూస్ ఏంటి? పిఆర్. సో పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి ఇచ్చాడు? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ ఏంటి? పీక్యూ అండ్ ఇంకొక సైడ్ క్యూఆర్. కాబట్టి పీక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇచ్చిన వాల్యూల్ని 2 ఉన్నాయి, 2 వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇక్కడ ఏమి యూనిట్స్ ఇవ్వలేదు సార్ అన్నాడు అనుకోండి, అక్కడ ఏమి ఇవ్వకపోతే యూనిట్స్ అని రాసుకుంటాం. మ్యాథ్స్లో మనకి ఈజీయే కదా, మీటర్స్ ఇస్తే మీటర్స్ రాసుకుంటాం, సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్ రాసుకుంటాం. అక్కడ యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి యూనిట్స్ అని రాసుకుంటాం. ఓకే, సో 24 యూనిట్స్ 7 యూనిట్స్ ఇచ్చాడు. ఓకే, 24 యూనిట్స్ 7 యూనిట్స్ ఇచ్చాడు. సో వచ్చే ఆన్సర్ కూడా యూనిట్స్లోనే వస్తుంది. అదేంటిదో చూద్దాం. సో పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా? పీక్యూ స్క్వేర్. పీక్యూ బదులు ఎంత ఉంది ఇక్కడ? 24. కాబట్టి 24 హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. క్యూఆర్ స్క్వేర్ ఎంత? 7 స్క్వేర్. ఓకే, 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో నెక్స్ట్ వీటి యొక్క వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 24 స్క్వేర్ అంటే ఎంత? సో ఇక్కడ 24 స్క్వేర్ 7 స్క్వేర్.
మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే స్క్వేర్స్ మీరు అట్లీస్ట్ 30 వరకు నేర్చుకోండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, అంటే ఆ వాల్యూస్ని 30 స్క్వేర్ వరకు కూడా మీరు నేర్చుకోండి. అప్పుడు మీకు మ్యాథ్స్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో అక్కడ వరకు మీరు నేర్చుకుంటే అంటే అక్కడ వరకు చాలా సమ్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మీరు ఏం నేర్చుకోవాలి, 1 దగ్గర నుంచి 30 వరకు వాటి స్క్వేర్స్ ఎంత వచ్చినాయి, స్క్వేర్ వాల్యూస్ నేర్చుకోండి. ఓకే, 24 స్క్వేర్ ఎంత అంటే 576. కావాలంటే రఫ్లో చేసి చూసుకోండి. ఓకే, ప్లస్ 7 స్క్వేర్ ఎంత అంటే 49. సో ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 85 ప్లస్ 40 కాబట్టి 625 వస్తుంది. 625. సో పిఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న, పిఆర్ స్క్వేర్ వాల్యూ 625 వచ్చింది. ఓకే, సో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 625. సో 625ని మనం ఏ విధంగా రాయొచ్చు, 25 × 25 రాయొచ్చు. దీన్ని రేషనలైజేషన్ చేస్తే వస్తుంది. అంటే 625 అంటే 25 స్క్వేర్ అమ్మ. ఓకే, 25 స్క్వేర్. ఓకే, సో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. గమనించండి, ఇక్కడ బ్రాకెట్ ఎందుకు పెట్టానంటే మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని. ఓకే, సో ఇక్కడ a పవర్ m ఈజ్ ఈక్వల్ టు b పవర్ m అయితే దెన్ ఏం చెప్పుకోవచ్చు, a ఈక్వల్ టు b. ఎందుకు, పవర్స్ ఆర్ ఈక్వల్, దెన్ మనం బేసెస్ని ఈక్వల్ చేసుకోవచ్చు. a పవర్ m ఈజ్ ఈక్వల్ టు b పవర్ m, దెన్ వీ కెన్ సే దట్ a ఈక్వల్ టు b. ఓకే, సో పవర్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి, m కాబట్టి a ఈక్వల్ టు b అని మనం చెప్పుకోవచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్ చేసేసుకొని పిఆర్ ఈక్వల్ టు 25 రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో పిఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, పిఆర్ వాల్యూ ఈజ్ 25. యూనిట్స్ ఏమైనా ఇచ్చాడా, ఇవ్వలేదు, కాబట్టి యూనిట్స్ 25 యూనిట్స్. సో హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 25 యూనిట్స్. ఓకే, 24 ఉంది, 7 ఉంది, ఇదేమో 25 వచ్చింది. సో మనకి ఫార్ములాలు ఆల్రెడీ తెలుసుకున్నాం కదా బిఫోర్ సెషన్లో. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఈక్వల్ టు కాస్ పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఈ ఫార్ములాల ప్రకారం మనం ఆన్సర్లు ఫైండ్ అవుట్ చేసేస్తాం అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. సో ఐ విల్ యూజ్ హియర్. సో ఆపోజిట్ సైడ్ అంతా సైన్ పి, ఆపోజిట్ హియర్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, 7/25. ఓకే, తర్వాత కాస్ పి అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంతా ఇక్కడ 24/25. నెక్స్ట్ tan p, ఫార్ములా ఏంటి, sin p బై cos p వేస్తే tan p వచ్చేస్తుంది. రాసుకోండి పోనీ, sin p బై cos p, sin p బై cos p రాసుకున్న ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ వేసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ విధంగా sin p వాల్యూ ఎంత, 7/25 బై ఇది cos p ఎంత, 24/25. సో 25 రెండు ఎక్కడ ఉన్నాయి, డినామినేటర్లో ఉన్నాయి, కాబట్టి 25ని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఆన్సర్ ఎంత వస్తుంది, 7/24. సో ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ చూద్దాం, కరెక్ట్ కదా తెలియాలి కదా. సో sin p బై cos p 7/25 బై 24/25. 25 డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేస్తాను, 7/24 వచ్చింది. tan p ఫార్ములా ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, ఇక్కడ 7 ఉంది, ఎడ్జసెంట్ సైడ్ 24 ఉంది. సో 7/24 ఆ విధంగా వచ్చిందనమాట. ఓకే, 7/24. తర్వాత కొసికెంట్ పి
మీకు ఆల్రెడీ తెలుసు కొసికెంట్ పి అంటే 1/sin p, 1/sin p. లేకపోతే సార్ ఇది రెసిప్రోకలు కాబట్టి 25/7 వచ్చేస్తుంది, రాసుకోవచ్చు 25 సో డైరెక్ట్ వేయడం ఎందుకు కానీ చెప్దాం. సో 21/sin p వాల్యూ ఎంతమ్మా 7/25, 7/25. ఇది రెసిప్రోకల్ అంటే ఫ్లిప్ అవుతుంది కదా, బ్యాక్కి ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది 25/7 వస్తుంది ఆన్సర్, 25/7. లేకపోతే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, దీని ఫార్ములా ఏం చెప్పాను దీనికి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ చెప్పుకున్నాం చూడండి కావాలంటే. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఏది 25 అండ్ ఆపోజిట్ ఎంత 7, 25/7. సేమ్ దీనికి కూడా అంతే, పై దానికి ఇందాక చెప్పుకున్నాం కానీ రాయలేదు. సో ఇదేంటిది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంత ఇక్కడ 7, ఎడ్జసెంట్ సైడ్ 24, 7/24. సో అలాగ మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చిన ఆన్సర్కి మనం క్రాస్ చెక్ చేసుకొని ఆన్సర్ అనేది కరెక్టా కాదా అనేది కూడా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సీకెంట్ పి ఫార్ములా ఏంటన్నా 1/cos p, రైట్, 1/cos p. సో 1/cos p వాల్యూ ఎంత వచ్చింది, ఇదిగోండి సెకండ్లో వచ్చింది ఇక్కడ ఎంతో 24/25, రైట్, 24/25. సో మళ్ళీ ఇది ఫ్లిప్ అవుతుందా అవదా, కింద ఆల్రెడీ ఉంది కదా. సో న్యూమరేటర్ డినామినేటర్లో ఏముంది, మళ్ళీ p/q ఫామ్ ఉంది. సో మళ్ళీ బ్యాక్కి ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, వెనక్కి తిరగేసి రాస్తే 25/24. సో సీకెంట్ పి వాల్యూ ఎంత వచ్చింది 25/24. దీని ఫార్ములా కూడా మనం ఆల్రెడీ రాసుకున్నాం. ఫార్ములా ఏంటి దీనికి, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, ఫార్ములా ప్రకారం రాసుకున్నట్లయితే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. సో హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఇక్కడ 25 కరెక్టే, ఎడ్జసెంట్ సైడ్ 24 కరెక్టే, 25/24. సో క్రాస్ చెక్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ cot p అంటే 1/tan p. ఓకే, 1/tan p. 1/tan p వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, ఇదిగోండి థర్డ్లో వచ్చింది, దిస్ వన్ 7/24. ఓకే, దీన్ని రివర్స్ చేసుకోవడమే 24/7 వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, మళ్ళీ ఫ్లిప్ అవుతుంది కదా. లేకపోతే దీనికి ఫార్ములా మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఫార్ములా తెలుసు కదా, ఇప్పటివరకు రెడ్తో రాసి మళ్ళీ ఇది బ్లూతో రాస్తే సార్ ఇదేం తప్పు చేసిందని అడుగుతారేమో. సో ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఈ విధంగా కూడా మనం క్రాస్ చెక్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీ అమ్మా, ఒక సైన్ వాల్యూ తెలిస్తే చాలు మనం మిగిలిన వాటన్నిటిని మనం ఈ విధంగా పాయింట్అవుట్ చేయొచ్చు. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, హీ హాజ్ గివెన్ ఎ డయాగ్రామ్, దాంట్లో 2 వాల్యూస్ మాత్రం ఇచ్చాడు. కిందన బేస్ ఏదైతే ఉందో మీకు చెప్పలేదు కదా, ట్రయాంగిల్కి ఈ పీక్యూని బేస్ అని పిలుస్తాం. బేస్ అంటే కిందన ఉండే బేస్ అనమాట. ఇప్పుడు ఇంటికి కిందన ఈ విధంగా ఏంటిది బేస్మెంట్ వేస్తారు కదా, అంటే ఇల్లు బలంగా ఉండడానికి పునాది అంటారు. ఓకే, సో పునాది బేస్ ఏదైతే ఉందో అది బేస్. అలాగే ఇక్కడ ట్రయాంగిల్కి కిందన ఏదైతే ఉందో పీక్యూ, దీన్ని బేస్ అని పిలుస్తాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ క్యూఆర్ ప్లేస్ ఏదైతే ఉందో పర్పెండిక్యులర్గా హైట్ ఉంది, దీన్ని ఆల్టిట్యూడ్ అన్నాం. ఆల్టిట్యూడ్ మీన్స్ ఎత్తు. ఓకే, హైట్, ఆల్టిట్యూడ్ మీన్స్ బిల్డింగ్ యొక్క హైట్ అనమాట. బిల్డింగ్కి ఇది బేస్మెంట్ అయితే బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంది, 6 అడుగుల 7 అడుగుల. సో ఫస్ట్ ఫ్లోర్కి 6 అడుగుల 7 అడుగుల 10 అడుగుల ఉంటుంది కదా. సో అది హైట్ అనమాట. ఈ హైట్నే ఆల్టిట్యూడ్ అంటాం. ఓకే, ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్, హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ క్యూఆర్. ఇంకా మిగిలింది ఈ పిఆర్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని స్లాంట్ హైట్ అని పిలుస్తాం. ఇదే ఒక బిల్డింగ్ అనుకోండి, ఇది నేల అనుకోండి, ఇది ఒక నిచ్చెన అనుకోవచ్చు కదా. నిచ్చెన వేసుకున్నారు, ఆ టాప్కి ఎక్కాలి కాబట్టి ఇది నిచ్చెన అనుకోండి, ఇది బిల్డింగ్ అనుకోండి, ఇది నేల అనుకోండి. ఓకే, స్లాంట్గా వేస్తాం కదా సమ్ యాంగిల్తో.
సో ఇది దాని యొక్క స్లాంట్ హైట్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ని మనకి అర్థం కాకుండా ఉండడం, అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, లేకపోతే మనలో ఉన్న నాలెడ్జ్ పవర్ని తెలుసుకోవడానికి వాడు ఏ విధంగా అడుగుతాడంటే, ఒక ట్రీ ఉంది నాన్న, ట్రీ మీద ఏదో ఫ్రూట్ ఏదో ఉంది, నీ దగ్గర నిచ్చెన ఉంది, సో ఆ ట్రీ యొక్క హైటు ఎంత ఉంది, ఆ నిచ్చెన యొక్క హైటు ఎంత ఉంది, బేస్ నుంచి కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో, బేస్ నుంచి అంటే ఆ ట్రీ యొక్క డౌన్ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎంత దూరంలో నిచ్చెనేస్తే ఆ ఫ్రూట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనే క్వశ్చన్స్ అలాంటివి అడగచ్చు. లేకపోతే ఒక ఇంటికి పెయింట్ వేయాలి, సో ఆ ఇంటి యొక్క హైట్ ఎంత అండ్ నేల యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, సో ఎంత హైట్ ఎంత లెంత్ ఉన్న నిచ్చెన కావాలి. ఓకే, ల్యాడర్ ఎంత లెంత్ ఉన్నది కావాలి అని అడగచ్చు. సో అలాంటివన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దిస్ వన్, ఈ పైథాగరస్ థియరం ఉపయోగించే చేస్తాం అనమాట. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇది అంటే మీ యొక్క నాలెడ్జ్ని పెంచడానికి, మిమ్మల్ని కొంచెం టెస్టింగ్ చేయడం కోసం అలాంటి క్వశ్చన్లు అవి అడుగుతూ ఉంటాడు అనమాట. సో వెరీ ఈజీ, ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా ఆడుతూ పడుతూ నేర్చుకోవచ్చు. ట్రిగనోమెట్రీ అనేది ఇట్ ఈజ్ లైక్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అలాంగ్ విత్ దీస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్తో మనం ఆడుకున్నట్టే. ఓకే, సో నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏటర్ బాబు ఇదిలాగా ఉంది, సైన్ పి అంటున్నారు, కాస్ పి అంటున్నారు, ఏవో అంటున్నారు అనుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ బెటర్ టు థింక్ అబౌట్ దట్. నెక్స్ట్ ఇదంతా ఓకే. సో నాకు ఒక చిన్న డౌటు, ఆ డౌట్ని మిమ్మల్ని అడుగుతాను. ఇలాంటి మోడల్లో ఎలా ఇచ్చినా సరే మీరు చేసేయగలరని నేను అనుకుంటున్నాను. సో చాలా ఈజీ. సో నాకున్న డౌట్ ఏంటంటే, సో సైన్ పి గురించి చేసాం కదా, సేమ్ ఇక్కడ సైన్ పి బదులు వాడు సైన్ పి అడగలేదు అనుకుందాం. సో ఇవన్నీ జరుపుతున్నాను, నాకు అవసరమైన ఉంచుకొని మిగిలిన జరుపుతున్నాను, ఏమనుకోకండి. సో సైన్ పి, ఇక్కడ పి గురించి ఇచ్చాడు కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ అవి వేస్ట్ చేసేసాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు పి అడగలేదాడు అనుకుందాం, సైన్ ఆర్ గురించి అడిగాడు అనుకుందాం. ఓకే, ఏమడిగాడు వాడు? సైన్ ఆర్, కాస్ ఆర్, ట్యాన్ ఆర్, ఓకే, ట్యాన్ ఆర్, కొసికెంట్ ఆర్, సీకెంట్ ఆర్, కాట్ ఆర్ వాల్యూస్ అడిగాడు. అప్పుడు ఏం చేస్తారు? సో ఏ యాంగిల్ అడిగాడు? ఈ యాంగిల్ అడిగాడు. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ సేమ్ అయ్యే ఉంటాయి కదా, అంతేనా? అయ్యే ఉంటాయా? ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఇవే ఉంటాయా? నో, నాట్ ఎట్ ఆల్. వై? బికాజ్ యాంగిల్ ఎక్కడ ఉంది కాబట్టి యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అని, యాంగిల్కి అడ్జసెంట్గా పక్కనే, ఓకే, నైబర్హుడ్లో ఉన్న సైడ్ ఏదైతే ఉందో ఆ నైబర్హుడ్లో ఉండే సైడ్ని మనం అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో ఏమవుతుంది? ఆర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. దాని లెంత్ ఏం మారదమ్మా. ఓకే, ఇట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, యాంగిల్కి అడ్జసెంట్లో పక్కనే ఉన్న సైడ్ కాబట్టి దీన్ని అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్ములా సేమ్, సైన్ పి బై కాస్ పి. సో పి కదా అక్కడ, ఇప్పుడు ఆర్ కదా, సో మారుద్దాం వాటిని కూడా. సో ఏమేమి ఇచ్చాడు ఇక్కడ బాగా గమనించినట్టయితే, సైన్ ఆర్ వాల్యూ ఇచ్చాడు. సైన్ ఆర్ వాల్యూ వాడికి కావాలి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏది? 24. హైపోటెన్యూస్ 25. కాబట్టి ఏం మారుతుంది? ఇట్స్ వాల్యూ విల్ బికమ్స్ యాజ్ 24/25. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత? 24. హైపోటెన్యూస్ ఎంత? 25. 24/25. ఓకే, నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అదే కదా కాస్ థీటా ఫార్ములా. సో ఎడ్జసెంట్ సైడ్ ఏంటిది ఇక్కడ? ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ 7, హైపోటెన్యూస్ ఈజ్ 25.
7/25. నెక్స్ట్ ట్యాన్ ఆర్ అడిగాడు కాబట్టి సైన్ ఆర్ బై కాస్ ఆర్, అంతే కదా, సైన్ ఆర్ బై కాస్ ఆర్. సైన్ ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ 24/25, 24/25. అండ్ కాస్ ఆర్ వాల్యూ ఎంత 7/25. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇందాక ఇలాగే సేమ్ క్వశ్చను సేమ్ ఆన్సరు, ఇక్కడ సేమ్ 25. ఈ 25 డినామినేటర్లో ఉన్న రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 24/7. ఫార్ములా ఏంటి, ట్యాన్ థీటాకి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఇక్కడ 24, ఎడ్జసెంట్ సైడ్ ఎంత 7, 24/7, 24/7. ఓకే, అలా వచ్చిందనమాట. నెక్స్ట్ కొసికెంట్ ఆర్ అడిగాడు అంటే 1/sin r, అంతే కదా. సో 1/sin r మీన్స్ 1/sin r వాల్యూ ఎంత ఇక్కడ 24/25, 24/25. సో ఫ్లిప్ అవుద్దిగా బ్యాక్కి. సో ఆన్సర్ ఎంత వస్తుంది 25/24 వస్తుంది. ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ఎంతమ్మా 25 అండ్ ఆపోజిట్ సైడ్ ఎంత 24. సో 25/24 ఇక్కడ వచ్చింది. ఓకే, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ 25/24. సో డయాగ్రామ్ని బట్టి మనం మొత్తం అంతా చేయాలి. డయాగ్రామ్ మనకు కరెక్ట్గా వేసి సో ఈ ఫార్ములా అనేది కరెక్ట్గా ఫాలో అయిపోతే మిగిలినవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో సీకెంట్ ఆర్ అంటే ఏంటి 1/cos r, అంతే కదా. సీకెంట్ ఆర్ ఈక్వల్ టు 1/cos r. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. థీటా బదులు ఆర్ ఉంది కాబట్టి సీకెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/cos r. 1/cos r వాల్యూ ఎంత 7/25, 7/25. ఏమవుతుంది ఇది మళ్ళీ బ్యాక్కి ఫ్లిప్ చేసుకున్నట్టయితే, బ్యాక్కి తిరగేసి రాసినట్టయితే ఎంత వస్తుంది 25/7. ఓకే, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ అంటే లార్జెస్ట్ సైడ్ అనమాట. ఓకే, ఈ లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఎంత ఇక్కడ లార్జెస్ట్ సైడ్ 25. ఓకే, అండ్ ఎడ్జసెంట్ సైడ్ ఎంత 7, ఇది 7, ఇది 25 కాబట్టి 25/7. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ 25/7. ఓకే, యూనిట్స్ కదా. సో ఇట్ ఈస్ ఎ రేషియో కాబట్టి వీటికి యూనిట్స్ ఉండవు, గమనించండి. ఓకేనా, ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ సేమ్ యూనిట్స్ కాబట్టి వీటికి యూనిట్స్ ఉండవు రేషియోస్కి. ఓకే, ట్రిగ్నామెట్రీలో వాటికి మనం ఆల్రెడీ చెప్పాం ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం వీటిని. ఓకే, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కాబట్టి వీటికి వీటికి యూనిట్స్ ఉండవు. కానీ ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్స్కి యూనిట్స్ ఉంటాయి, అంతే కదా నాన్న. ఇక్కడ చూడండి 24 యూనిట్స్ బై 25 యూనిట్స్. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఓన్లీ రేషియో మాత్రం మిగులుతుంది. ఓకే, 1:2, 2:3 అలా రేషియో లాగా 24:25. ఓకే, అది ఒక రేషియో మాత్రమే. సో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటాం, వాటికి యూనిట్స్ అనేవి ఉండవు. ఓకే, సో 25/7 హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ cot r is equal to 1/tan r. 1/tan r. tan r వాల్యూ ఎంత ఇక్కడ పైన ఇచ్చాడు ఆల్రెడీ, ఎంత వచ్చింది 1/tan r. tan r థర్డ్ వాల్యూ 24/7. ఇక్కడ ఎంత వచ్చింది 24/7. సో రెసిప్రోకల్ అయితే ఎంత వస్తుంది 7/24. సో cot theta ఫార్ములా ఏంటన్నా ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎందుకంటే కాస్ థీటా బై సైన్ థీటా కదా, కాస్ థీటా బై సైన్ థీటా. ఇది రెసిప్రోకల్ అవుతుందంటే అర్థం ఏంటి, tan r ఫార్ములా ఏంటి sin r బై cos r. sin r బై cos r ఇక్కడ రాసుకున్నట్టయితే రెసిప్రోకల్ అవుతుంది కదా, cos r బై sin r అవుతుంది. కాస్ థీటా బై సైన్ థీటా tan cot థీటా అవుతుంది. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు వరుసగా రాశాను, ఒక 13, 14 వచ్చినట్టు గుర్తు. ఓకే, ఆ ఫార్ములాల్లో లాస్ట్ ఉంటుంది, లాస్ట్లో cot థీటాకి. ఓకే, సో కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా వాల్యూ ఎంత ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై సైన్ థీటా ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి కాట్ థీటాకి ఫార్ములా ఏం రాస్తాం ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ రాస్తాం. ఓకే, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ 7 అండ్ ఆపోజిట్ సైడ్ ఎంత 24, 7/24 అలా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇచ్చిన రేషియోని బట్టి వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి రాస్తాం అనమాట. ఓకే, అది సంగతి. గాయస్ నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, మీకు ఇందాక
పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ రాశాను, కిందన పిఆర్ ఈక్వల్ టు 25 కనబడలేదు, చూడలేదు మీరు. అంటే ఇది 25 యూనిట్స్ అని నేను కింద రాశాను. ఇట్ ఈజ్ నాట్ విజిబుల్ టు యూ, ఐ థింక్ మీకు అది కనబడలేదు. సో పిఆర్ వాల్యూ ఎంతమ్మా 25 స్క్వేర్, కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి పిఆర్ వాల్యూ ఎంత అవుద్ది 25 యూనిట్స్. అదే రాశాను కింద, కాకపోతే అది మీకు కనిపించలేదు. సో ఇది సంగతి. ఓకే, సో పిఆర్ 25 ఆల్రెడీ రాసాము, కరెక్ట్గా ఫాలో అయితే కనుక అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇక్కడ వరకు కాన్సెప్ట్ ఓకే. ఈ కాన్సెప్ట్ని ఇలా ఉంచినట్టయితే నెక్స్ట్ సైన్ థీటా వాల్యూ, ఒక చిన్న డౌటు, ఇందాక డౌట్ అని చెప్పేసి మళ్ళీ దీంట్లోకి దిగాను కదా, సైన్ ఆర్ కాస్ ఆర్లోకి వెళ్ళిపోయాను. సో ఆ డౌట్ ఏంటో చూద్దాం. ట్రిగనామెట్రీ, ఓకే, ఆ డౌట్ ఏంటో ఇప్పుడు మనం క్యాచ్ చేద్దాం. ఓకేనా, బాగా గమనించండి. ఇది ఇక్కడ ట్రయాంగిల్ ఉంటేనే మనం ట్రయాంగిల్ని చూస్తూనే మనం ఆన్సర్స్ క్యాచ్ చేయగలం. కాబట్టి వీ నీడ్ టు డ్రా ద డయాగ్రామ్ ఇన్ ద రైట్ సైడ్. సో రైట్ సైడ్ కార్నర్లో మీరు పేజ్ ఉందంటే రైట్ సైడ్ కార్నర్లో డయాగ్రామ్ వేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఓకేనా, ఏదన్నా రఫ్ అది చేసుకోవాలనుకుంటే కనుక రైట్ సైడ్ రఫ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమయ్యే విషయాలన్నీ కూడా నేను అంటే మీకు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్తూ ఉంటాను, రైట్ సైడ్ కార్నర్లోనే మ్యాక్సిమం చెప్తూ ఉంటాను, గమనించండి కావాలంటే. సో రైట్ సైడ్ డయాగ్రామ్ ఎప్పుడన్నా గీయాలంటే ఎక్కడ గీయాలి, రైట్ సైడ్లో గీసుకోవాలి. ఓకే, ట్రయాంగిల్ అలా గీసాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలాగే కదా, వేరే విధంగా కూడా గీసుకోవచ్చు. సో నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నాకు డౌట్ వచ్చిన క్వశ్చను, సో ఈ విధంగా కూడా అడుగుతాడు, గమనించండి. సో ఒక మోడల్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. దెన్ డ్రా ద డయాగ్రామ్ని డ్రా చేయమన్నాడు. ఓకే, సైన్ థీటా ఈక్వల్ టు 3/5, కాస్ థీటా ఈక్వల్ టు 4/5 ఇచ్చి దానికి మనల్ని ఏం డ్రా చేయమన్నాడు, డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. డయాగ్రామ్ డ్రా చేయమంటే మనం ఏ విధంగా డ్రా చేస్తాం దానికి, సో థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది, అండ్ అడ్జసెంట్గా ఉన్న సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. వాటిని బట్టి గీస్తాం అనమాట. చూద్దాం. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సైన్ థీటా. మరి కాస్ థీటా adjacent side by hypotenuse. సో డయాగ్రామ్ గీమన్నాడు. గీమంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా వచ్చేది. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని నేను ఈ విధంగా గీసాను అనుకుందాం. ఓకే, సో థీటా ఎక్కడ ఉందో మనకు తెలీదు. సో మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అది 90 degrees. సో ఇది 90 degrees కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 90 degrees. సో ఈ 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్గా ఉన్నది ఏంటిది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 5. హైపోటెన్యూస్ ఎంతమ్మా 5. సో మనం పెట్టుకున్న యాంగిల్ని బట్టి మనం ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ యాంగిల్ పెట్టాను అనుకోండి, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ యాంగిల్ పెట్టాను అనుకోండి, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఎలాగైనా రాయొచ్చు. ఓకే, సో ఇది ఈ థీటా అని కాకుండా చిన్న చేంజ్ చేస్తాను. ఓకే, సైన్ ఏ కాస్ ఏ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సైన్ ఏ కాస్ ఏ, థీటా బదులు ఏ ఇచ్చాడు అనుకుందాం.
ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం. ఓకే, ట్రయాంగిల్ ఏబీసీ గీమన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏ అనేది ఎక్కడ పెడితే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, ఇది సైన్ యాంగిల్ ఏ అవుతుంది, సైన్ ఏ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి నేనేం చెప్తాను, ఆపోజిట్ సైడ్ అంటే ఇది అవుతుంది. కాబట్టి ఇది 3/5 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, హైపోటెన్యూస్ వాల్యూ 5 యూనిట్స్. పెద్దది గ్యారంటీగా హైపోటెన్యూస్ అవుతుంది కదా, కాబట్టి హైపోటెన్యూస్ విల్ బి 5 గీసేస్తాం. సో ఆపోజిట్ ఏ పెట్టాను కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ వాల్యూ ఎంత, 3/5 సైన్ ఏ వాల్యూ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/5 అలా వచ్చింది. నెక్స్ట్ కాస్ ఏ అంటే ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుద్ది, 4 ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, 5 యూనిట్స్ 4 అలా వచ్చినాయి అన్నమాట. సో మనకిచ్చిన యాంగిల్ని బట్టి మనం వాటి యొక్క రేషియోస్ని గీస్తాం అనమాట. రేషియోస్ని బట్టి ట్రయాంగిల్ కూడా మనం గీయచ్చు. ఒకవేళ నేను ఇక్కడ ఏ పెట్టలేదు అనుకుందాం, ఇక్కడ పెట్టలేదు ఏ, ఇక్కడ పెట్టాను అనుకుందాం. ట్రయాంగిల్ని నేను ఎలా రాశాను, సో ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి రాశాను. అప్పుడు ఏమవుతుంది, సో యాంగిల్ ఎక్కడ ఉండదు, సైన్ ఏ కదా వాడిచ్చింది. సో యాంగిల్ ఎక్కడ ఉంటుందమ్మా, ఎక్కడ ఉంటుంది, సైన్ ఏ వాల్యూ. సైన్ ఏ వాల్యూ ఎంత, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 3, హైపోటెన్యూస్ వాల్యూ 5. హైపోటెన్యూస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, కావాలంటే తీసుకోండి. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, ఇది 3 అవుతుంది. అండ్ ఎడ్జసెంట్ సైడ్ ఏదవుతుంది, యాంగిల్కి పక్కనే ఉన్న సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఈ వాల్యూ 4 అవుతుంది. ఓకే, 3/5 4/5. ఓకే, అంటే మనం పెట్టుకున్న వర్టిసెస్ ఐ మీన్ మనం తీసుకున్న వర్టిసెస్ని బట్టి దాని యొక్క రేషియో అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కాస్ ఏ సైన్ ఏ ఆ విధంగా వచ్చినాయి. సో ఇంకా ట్రయాంగిల్ని వాటి యొక్క రేషియోస్ని మనం బాగా గమనించినట్టయితే, మీరు టేబుల్ చూసారా, ఎప్పటివరకు ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి. సో సైడ్ని బట్టి అంటే ఇచ్చిన వాల్యూని బట్టి మనం ట్రయాంగిల్ ఏ విధంగా గీస్తాం, లేకపోతే ట్రయాంగిల్ని బట్టి మనం ట్రిగనామెట్రిక్ రేషియోని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూడండి. నెమ్మదిగా నేర్చుకుని వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్ ఒకడు నాకు చిన్న ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం కరెక్టా కాదా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, దాన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామని చూద్దాం. ఓకే, వాడు ఏమి ఇచ్చాడంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 అని ఇచ్చాడు. 5/3 దీనికి ట్రయాంగిల్ని వాడు గీయమన్నాడు. ఓకే, ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని గీయమన్నాడు. సో నేను గీయగలనా గీయలేనా. ఓకే, సో 5/3 ఇచ్చాడు. 5/3 ఇచ్చి దానికి మనల్ని ట్రయాంగిల్ గీయమన్నాడు. సో సైన్ థీటా ఫార్ములా ఏంటమ్మా, సైన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సైన్ థీటా ఫార్ములా ఏంటన్నా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. బాగా గమనించండి, ఒక ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్ ఏమవుతుంది నాన్న, లార్జెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది, అంతేనా. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఎప్పుడు ఏబీసీ పీక్యూఆర్ ఏం రాస్తాం, XYZ తీసుకుందాం. ఓకే, ఈ ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్ ఏంటి, XZ హైపోటెన్యూస్, అంతేనా. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటిది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది నాన్న, 3. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది, 5. సో హైపోటెన్యూస్ వాల్యూ ఆపోజిట్ సైడ్ కన్నా తక్కువ ఉండే అవకాశం ఉందా, నో, లేదు. ఓకే, సో వాడు ఇచ్చిన క్వశ్చన్ కరెక్టేనా, సైన్ థీటా ఈక్వల్ టు 5/3, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్.
వాడు ఇచ్చిన క్వశ్చనే రాంగు, మనం దానికి డయాగ్రామ్ గీయడం చేయలేమంటే వాడు ఇచ్చిన క్వశ్చనే తప్పు, కాబట్టి ఆన్సర్ ఎలా చేస్తాం, అంతే కదా. సో 5/3 విల్ నాట్ బి ఎగ్జిస్ట్స్, అది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సైన్ థీటా వాల్యూ విల్ నాట్ బి ఓవర్కమ్స్ 1, అంటే 1 వాల్యూని దాటదనమాట. సైన్ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్య మాత్రమే ఉంటుంది. సైన్ వాల్యూ దేనికి మధ్య ఉంటుంది, 0కి 1కి మధ్య మాత్రమే ఉంటుంది. 1 కన్నా ఎక్కువ రాదు. కానీ ఇక్కడ 5/3 మీరు క్యాల్కులేట్ చేసినట్టయితే ఎంత వస్తుందంటే 5/3ని మీరు యాక్చువల్ డివిజన్ మెథడ్ ద్వారా చేసుకున్నా సరే 5/3 కదా అడిగాడు. 1 3s 3, 2 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 6 3s 18 అండ్ 2 వస్తుంది. సో మళ్ళీ 0 పెట్టుకుంటే 6 3s 18, మళ్ళీ 2 వస్తుంది, అంటే 1.666 అప్ టు జోన్ ఎలా వస్తుంది అంటే 1.6 బార్ కదా. 1.6 1 కన్నా పెద్ద కదా, 1 కన్నా పెద్దది ఎక్కువ. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో సైన్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఎప్పుడూ అవ్వదు. సరే ఎలా చెప్తారు దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు అని మీరు అడిగారు అనుకోండి, నా దగ్గర ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. అదేంటిదంటే సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా వాటికి టేబుల్ గీసాం, గుర్తుందా మీకు? లాస్ట్ సెషన్లో గీసి చూపించాను. సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా వాటి వాల్యూస్ వరుసగా తీసుకున్నట్టయితే సైన్ థీటా వరుసగా వాటి వాల్యూస్ ఇస్తాను చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమేమి వస్తాయంటే దానికి సైన్ వాల్యూ పాజిటివ్లో చెప్పానమ్మా 0కి 1కి మాత్రమే ఉంటుందని, నెగిటివ్లో కూడా -1 వరకు మాత్రమే ఉంటాయి. అంటే -1కి 1కి మధ్య మాత్రమే సైన్ వాల్యూ ఉంటుంది. ఓకే, పాజిటివ్లో 0కి 1కి మధ్య మాత్రమే ఉంటాయి. సో నెగిటివ్లో చూసుకున్నట్టయితే -1 నుంచి 0, -1 to 0 నెగిటివ్లో. ఓకే, నెగిటివ్లో చూసుకున్నట్టయితే -1 వరకు మాత్రమే వాటి వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో -1 +1 ఈ వాల్యూని ఎప్పుడు కూడా ఇది +1 ఇది -1 ఈ వాల్యూస్ని ఎప్పుడు కూడా అది దాటదనమాట సైన్ వాల్యూ అనేది వేటికి మధ్య ఉంటుంది, బౌండరీ అంటాం. బౌండరీ మీన్స్ అది ఉండే స్థలం, బౌండరీ అంటాం. ఓకే, 6 బౌండరీ అంటారు. అంటే అర్థం ఏంటి, ఆ లైన్ కన్నా పైనుంచి వెళ్తేనే బౌండరీ వెళ్ళినట్టు, అంతేనా. విత్ ఇన్ ద బౌండరీస్ అనమాట. ఫీల్డర్స్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద బౌండరీస్ ఉంటారు. అలాగే ఈ సైన్ వాల్యూ కూడా విత్ ఇన్ ద బౌండరీస్ మాత్రమే ఉంటుంది. ఓకే, సైన్ వాల్యూ ఎలా ఉంటుంది, -1కి +1కి మధ్య మాత్రమే ఉంటుంది. నెగిటివ్లో అయితే కనుక -1 to 0 అండ్ పాజిటివ్లో అయితే కనుక 0 to 1 మాత్రమే వాటి వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో చూసుకున్నట్టయితే సైన్ థీటా వాల్యూస్ని నేను 0 degreesకి, తర్వాత 30 degreesకి, తర్వాత 45, 60, 90 ఓకే ఇలా ఇచ్చాను, గమనించండి. సో సైన్ థీటా, సైన్ 0 అంటే 0, సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2 అండ్ సైన్ 60 అంటే √3/2 అండ్ సైన్ 90 అంటే 1 అన్నాం, అంతేనా. 0కి 1కి మధ్య మాత్రం ఉంటుందన్నారు. అంటే ఈ వాల్యూస్ 1 కన్నా తక్కువే ఉంటాయా సార్, ఎలా మాకు నిరూపించండి అని మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్తాను, చాలా ఈజీగా చెప్తాను. 0 అంటే 0, దీని వాల్యూ ఇంకేట్లేదు 0. 1/2 అంటే 0.5 చేస్తే వస్తుంది, 1/2 అంటే 0.5. తర్వాత 1/√2, 1/√2ని రేషనలైజ్ ద డినామినేటర్ చేసి చూపించండి. 1/√2, సో √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేయండి. రేషనలైజ్ చేస్తే ఎంత వస్తుంది, 1 × √2, √2 బై √2 × √2, √2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, √2/2 వస్తుంది. ఓకే, √2/2 వరుసగా రాస్తున్నాను చూడండి. రేషనలైజ్ ద డినామినేటర్ అంటే డినామినేటర్లో √2 ఉంది కాబట్టి √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేస్తాను. కాబట్టి 1 × √2 పైన న్యూమరేటర్లో 1 × √2 అయింది, కిందన డినామినేటర్లో √2 × √2. ఓకే, a × a స్క్వేర్, b × b స్క్వేర్, అలాగే √2 × √2 హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, √2 బదులు √2 రాశాను, √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతే కింద ఆన్సర్ ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. √2 వాల్యూ ఎంతనన్నా 1.4
4 1 4 అప్ టు సో అని వస్తూ ఉంటుంది దీని వాల్యూ బై 2 అంతేనా. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఇది 0.7 డూస్ అంతే కదా. 7 డూస్ 14 తర్వాత 0 7 అంటే 0.707 అలా వచ్చింది అప్ టు సో అలా వెళ్తుంది దాని వాల్యూ. తర్వాత √3 వాల్యూ ఎంత నెక్స్ట్ది ఇది దీనికి 45 డిగ్రీస్కి నెక్స్ట్ది ఎంత √3 రాయడానికి చిన్న ఇబ్బంది అవుతుంది. సో √3/2 ఈ √3/2 వాల్యూ ఎంత సార్ అంటే √3 వాల్యూ ఎంత 1.732 అప్ టు సో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా బై 2 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 0.8 2s 16 కదా 8 2s 16 1 మిగిలింది 6 2s 12 1 మిగిలింది 6 2s 12 0.866 చూడండి ఇది 0 తర్వాత 0.5 తర్వాత 0.7 తర్వాత 0.866 నెక్స్ట్ వన్ అంటే సైన్ వాల్యూ దేనికి దేనికి మధ్య ఉంది 0కి 1కి మధ్య మాత్రమే. పాజిటివ్ వాల్యూస్లో 0కి 1కి మధ్య మాత్రమే ఉంది. కానీ మా ఫ్రెండ్ ఇచ్చిన క్వశ్చన్ ఎలాగుంది వాడు ఇచ్చింది 5/3 ఇచ్చాడు అంటే ఆ వాల్యూ 1 కన్నా ఎక్సీడ్ అయి ఉంది ఎక్కువ అయి ఉంది.